రాహుల్ గాంధీకి సొంత కారు లేదు. ఎందుకు లేదు అంటే అవసరం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కారు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, బుల్లెట్ ప్రూఫ్ కారు ప్రొవైడ్ చేస్తుంది, కాబట్టి ఆయన పెట్టుకోలేదు ప్రస్తుతం. అందుకని ఎన్నికల అఫిడవిట్లో తన కారు లేదని చెప్పారు. కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తనకు 20 కోట్ల నికర సంపద ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో 9.24 కోట్ల చరాస్తులు, 11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు చెప్పారు. బుధవారం ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో వివరాలు వెల్లడించారు. చరాస్తులో 4.33 కోట్లు బాండ్లు, షేర్ల రూపంలో 3.81 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయని చెప్పారు. 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 61.52 లక్షలు విలువ చేసే నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు, 15.21 లక్షల గోల్డ్ బాండ్లు, 4.2 లక్షల విలువైన ఆభరణాలు, 55,000 నగదు ఉన్నట్టు చెప్పారు. 2022-23లో తన వార్షిక ఆదాయం కోటిగా ప్రకటించారు. ఈ 4 ఏళ్లలో అంటే 22-23కి ఈ ఒక్కేడాదిలో 20 కోట్లకి చేరిందనమాట. స్థిరాస్తుల కింద ఢిల్లీలోని మొహరాలీలో వారసత్వంగా దక్కిన వ్యవసాయ భూమి ఉండగా ఇందులో సోదరు ప్రియాంక గాంధీ కూడా వాటాలున్నాయి. గురుగ్రామ్లో 9 కోట్ల విలువ చేసే కార్యాలయం, 49.8 లక్షల రుణాలు సైతం ఉన్నాయని చెప్పారు. తన మీద దేశవ్యాప్తంగా 18 కేసులు ఉన్నట్టు వెల్లడించారు. తన విద్యార్హత ఎంఫిల్ కేంబ్రిడ్జిగా పేర్కొన్న రాహుల్ సొంత కారు లేదని అఫిడవిట్లో చెప్పారు. 2014 ఎన్నికల్లో తనకు 9.4 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చెప్పారు. 2019 ఎన్నికల్లో 15.9 కోట్లు, ఇప్పుడు అది 20 కోట్లకి చేరిందనమాట. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ పెరుగుంటాయి.